అందరికీ నమస్కారం. అయితే ఒక వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్గా చూడండి. మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అసలు ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీకు ఈజీగా తక్కువ డేస్లోని మీరు ఈజీగా ఒక మంచి చాప్టర్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్ చేసి ఈజీగా మంచి మార్క్స్ రావాలి అంటే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, వాటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియాలి కదా. అసలు చాప్టర్కి ఎన్ని మార్క్స్, ఎన్ని 7 మార్క్స్ చేస్తే సరిపోతుంది, ఎన్ని 4 మార్క్స్ చేస్తే సరిపోతుంది, ఎన్ని 2 మార్క్స్ చేస్తే సరిపోతుంది అనేది తక్కువ టైంలోని ఎలా చేయాలనేది ఈ యొక్క వీడియో. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అంతేకాదు మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకంటే ఇలాంటి వీడియోసే కాదు, మీకు ఎటువంటి సబ్జెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను దాని గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. వాటి ఒక సొల్యూషన్స్, షార్ట్ కట్స్ మీకు కావాల్సిన అన్ని కూడా నేను అప్లోడ్ అనేది చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే 2Aలోని ఏ చాప్టర్స్ చేస్తే చాలు. ఆ టాప్ 5 చాప్టర్స్ ఏంటి? కాంప్లెక్స్ నెంబర్స్ 4 మార్క్స్, డిమోయిస్ థియరమ్ 7 మార్క్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్ 7 మార్క్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ 4 మార్క్స్, ర్యాండమ్ వేరియబుల్ 7 మార్క్స్, బైనోమియల్ థియరంలో 7 మార్క్స్. అయితే ఎలాగా, అసలు వీటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎన్ని చేస్తే సరిపోతుంది, ఏమి చేస్తే సరిపోతుంది అనేది నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాంప్లెక్స్ నెంబర్స్లో 4 మార్క్స్, టోటల్గా ఎన్ని సెవెన్స్ కవర్ చేస్తాం చూడండి. డిమోయిస్లో 1, థియరీలో 1, ర్యాండమ్ వేరియబుల్లో 1, బైనోమియల్లో. అసలు బైనోమియల్లో 2 7లు ఉంటాయి కానీ మనం ఒకటే చేస్తాం. టోటల్గా 4లు అంటే 7 మార్క్స్ 4 చేస్తాం, అంటే 7 4s 28. 4 మార్క్స్ ఎన్ని కవర్ చేస్తాము? కాంప్లెక్స్ నెంబర్స్, పర్ముటేషన్, కాంబినేషన్ 2. టోటల్గా ఇక్కడ 12, అవి 28. టోటల్గా 40 మార్క్స్. మనం పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ కావాలి? 26 మార్క్స్. 26 మార్క్స్ వస్తే చాలు, మనం పబ్లిక్ ఈజీగా పాస్ అయిపోతాం. కానీ ఈ 5 ఒక నెల రోజులు అవ్వచ్చు, లేదంటే 15 రోజుల్లోనైనా ఈజీగా మనం జాగ్రత్తగా నేను ఇచ్చే ఇంపార్టెన్స్ మీరు ఫాలో అవుతే మాత్రం, అవి ప్రాక్టీస్ చేస్తే మాత్రం పక్కాగా పాస్ అయిపోతారు. ఈజీగా 40 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, కమింగ్ టు 2Bలోని సర్కిల్స్ 2 7లు 4, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 4, పెరాబోలా 7, ఎలిప్స్ 2 4, హైపర్బోలా 4. టోటల్గా ఇక్కడ 2B పరంగా వచ్చేటప్పుడు 7లు 3 అటెంప్ట్ ఈజీగా చేసేస్తాం. నేను ఏ క్వశ్చన్స్ ఇస్తానో అవి ప్రిపేర్ అయితే చాలు, అవే మీకు పబ్లిక్కి వస్తాయి. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. 3 7s 21. అదేవిధంగా 4 మార్క్స్ 1 2 3 4 5. టోటల్గా 4 మార్క్స్ 5 కూడా ఈజీగా అటెంప్ట్ చేస్తారు. బట్ నేను ఏ క్వశ్చన్స్ ఇస్తున్నానో మీకు తెలియాలి. ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చేయాలనేది మీకు డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టోటల్గా ఎన్ని మార్క్స్ అవుతాయి? 7 3s 21, 21 ప్లస్ 20. టోటల్గా 41 మార్క్స్. మనం పాస్ అవ్వడానికి 26 మార్క్స్. అంటే మీరు ఈజీగా ఈ విధంగా ఫాలో అయితే 1 మంత్ అవ్వచ్చు, లేదంటే 20 డేస్లోనైనా ఈజీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిస్తే ఈజీగా పాస్ అయిపోతారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఏది ఇంపార్టెన్స్ కావాలన్నా సరే ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేకాదు దానికి మీరు ఎటువంటి డౌట్ అడిగారో దానికి తగ్గట్టు వీడియో కూడా చేస్తాను. ఓకేనా? స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.